నారాయణఖేడ్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ గిరిజన బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, నారాయణఖేడ్ శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాహారతి ఆదివారం ఆకస్మికంగా సందర్శించి పాఠశాలలో అందిస్తున్న వసతులు, భోజన ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులకు భోజన సమయం కావడంతో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా, భోజనం రుచిగా ఉందా, ఏమైనా సమస్యలున్నాయా అంటూ విద్యార్థులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. భోజనం నాణ్యంగా ఉందని, మెనూ ప్రకారమే అందిస్తున్నారని విద్యార్థులు కలెక్టర్కు తెలిపారు. డైనింగ్ హాల్ లేకపోవడంతో భోజన సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా దీనిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ లక్ష్యంతో చదువుకుంటే అనుకున్నది సాధించొచ్చని అన్నారు. చదువుపై పూర్తి దృష్టి కేంద్రీకరించి క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు నారాయణఖేడ్ పట్టణంలోని అర్బన్ ఫారెస్ట్ను పరిశీలించారు. స్థానిక గ్రంథాలయాన్ని సందర్శించి అక్కడి వసతి సౌకర్యాలు, నిర్వహణ తీరును పరిశీలించారు. గ్రంథాలయంలో సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమాహారతి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెండు స్కూల్స్ ఇక్కడ మూడు రూమ్స్ ఎక్కడికి తీసుకున్నారు? రోజులంతా ఎక్కడ చేస్తారు? బయటనా లోపల? ఈరోజు ఎండ అనిపించట్లేదు మరి? ఏం సండే ఏం చేస్తున్నారు మరి ఈరోజు? ఆఫీస్ ఉంది. ఇంతకుముందు